నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ టీచర్లను మంజూరు చేశామన్న మంత్రి లోకేష్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి 139 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్న మంత్రి లోకేష్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్ష అభియాన్లో ఒప్పంద ఉద్యోగులు వేతనాలను 50% పెంచే ఉద్దేశంపై ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. త్వరలోనే డిఎస్సిని జాబ్ క్యాలెండర్ కింద విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పరిశీలిస్తే సర్వశిక్ష అభియాన్లో మనమే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందింది కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సీజనల్ హాస్టళ్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ టీచర్లను మంజూరు చేశామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అధ్యక్ష, మేడం గారు చెప్పినట్లు 139 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో రూసా కింద 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్నీ కూడా వస్తూ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తామని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తుందని దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం.
మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. పేదవారికి ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో తోడ్పాటునిస్తుందని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 35 మందికి సుమారు 17,54,150 రూపాయల చెక్కులను శాసనసభ్యులు బోడే ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద బడుగు వర్గాల ప్రజలు హాస్పిటల్కి వెళ్లి నగదు చెల్లించిన పేదవారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారు. గడిచిన 20 నెలల కాలంలో 1,400 మందికి 12,96,66,000 రూపాయల మేర పేదవారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే మన నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయలు ఇప్పటికి పంపిణీ చేయడం జరిగింది. నిన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అసెంబ్లీలో 3 కోట్ల రూపాయలు సంవత్సరాల్లో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారని ఆయన చెప్తా ఉన్నారు. మనం ఇచ్చింది 13 కోట్ల రూపాయలు. ఈ ఒక్కరోజే 17,54,000 రూపాయలు వచ్చింది. మీరు ఖర్చు పెట్టింది ఎక్కువే, అంటే మీరు ఖర్చు పెట్టిందంతా ఇవ్వలేరు. ఈరోజు ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఆర్థిక పరిస్థితి ఖర్చుకు మించి ఆదాయం రావట్లేదు, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటా ఉంది. దీనివలన అయినా కానీ ఎక్కడ రాజీ పడకుండా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎక్కడన్నా ఎప్పుడైనా వాళ్ళ కార్యకర్తలకి అవసరమైతే ఇచ్చారు తప్పితే ప్రజలకు ఎక్కడ ఇవ్వాలి. కానీ ఈ రోజున మా కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 2-3 పనిచేస్తే కానీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అప్లికేషన్లు ఆన్లైన్ చేయడం అవ్వట్లా. అంటే దాదాపుగా మాకు నెలకి 70,000-80,000 రూపాయలు ఖర్చు మాకు మీ అన్ని ఫార్వర్డ్ చేయడానికే ఖర్చు అవుతుంది. 3 ఎంప్లాయీస్ని పెట్టుకుని రోజుకి 7, 8, 10 కూడా వస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో పేదవారు నిజంగా ఈరోజు వైద్యం చేసుకోలేని పరిస్థితి, చేయించుకోలేని పరిస్థితి. ఎందుకు అనంటే ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే బాగా ఖర్చు పెరిగిపోయింది. హాస్పిటల్స్ కూడా భారీ స్థాయిలో పెట్టడం ఈరోజు వైద్య రంగానికే ఛాలెంజ్గా జబ్బులు రావటం చాలా ఖర్చుతో కూడిన పని అయిపోతా ఉంది. అందుకనే నేను అనేది ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అనేది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోవటం ఉత్తమం. మీరు డైరెక్ట్గా హెల్త్ కార్డు తీసుకొని ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ 10 లక్షల రూపాయల లోపు వైద్యం ఇన్సూరెన్స్ కంపెనీ చేయిస్తుంది. మేము చెప్తానే ఉన్నాం కానీ ఎవరు కూడా దానికి ఆ వైపున ఎందుకులే 10,000 రూపాయలు ఇప్పుడు మనకు ఏం అవసరం వచ్చింది అనుకుంటారు. కానీ వైద్యం అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది. పెద్ద జబ్బులు చేస్తే ఇప్పుడు ఈయన ఉన్నాడు, చాలా ఖర్చుతో కూడిన వైద్యం, క్యాన్సర్, ఏదో 10,000 20,000తో అయ్యేది కాదు, లక్షలతో కూడిన వైద్యం. అది వైద్యం చేయించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉంటే ₹1 కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన ధైర్యంగా ఏ హాస్పిటల్కైనా మంచి హాస్పిటల్ ఎక్కడ ఉందా అని ఎంక్వైరీ చేసుకుని 4 హాస్పిటల్స్లో ఆ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాంటి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అది చేయించుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి 13 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసాం. మీరు ఖర్చు పెట్టినంత ఇవ్వలేము, కానీ ప్రభుత్వం కూడా ప్రాంతం ఏదో ఒక సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ 20 నెలల పాలనలో పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు.
పెనమలూరు నియోజకవర్గం పోరంకి తేదీపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి పాలన 20 నెలల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేయించి 100 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. తదుపరి 100 కోట్ల అభివృద్ధికి సంబంధించి కొన్ని తుది దశలో మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా వివరించడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఈ 1 సంవత్సరన్నర కాలంలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు పరిగెత్తించడం జరిగింది. దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయటం జరిగింది. ఒక 100 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 100 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. అయితే 2019-24లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతే పనులు మొదలుపెట్టామో ఆ తర్వాత 19-24లో గత ప్రభుత్వం అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వాటిని నిలిపేయటం జరిగింది. మళ్ళీ తిరిగి ఈ నియోజకవర్గంలో 4 దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. 1 యనమలకుదురు వంతెన, 2 ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్, 3 గోసాల మద్దూరు ఉప్పులూరు రోడ్డు, 4 కుందేరు వంతెన. వీటిలో మొదటి 6 నెలల్లోనే యనమలకుదురు వంతెన, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ పూర్తి చేసి మద్దూరు ఉప్పులూరు రోడ్డుకి 7 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. మొన్న 1 కోటి రూపాయలతోటి వణుకూరు ఊరు బయట నుంచి మద్దూరు వెళ్ళే రోడ్డు ఎస్ టర్నింగ్ వరకు కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల 5.5 మీటర్ల రోడ్డుని పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. 4 కోట్ల రూపాయలు గోసాల సెంటర్ నుంచి వణుకూరు అల్లుళ్ళ కాలనీ వరకు 7 మీటర్ల తారు రోడ్డుకి టెండర్లు పిలవడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యే కాకుండా మరొక 2 కోట్ల రూపాయలు మొన్న జీవోలో విడుదల చేయడం జరిగింది. అది ఏదైతే వణుకూరు చివరి వరకు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయో అక్కడి నుంచి మద్దూరు దాకా ఆ 2 కోట్ల రూపాయలతోటి 5.5 మీటర్ల రోడ్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగిన సమావేశంలో ఏదైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కుందేరు వంతెనకు కూడా వెంటనే నిధులు కేటాయించమని చెప్పి అధికారులని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ యొక్క కుందేరు వంతెనను కూడా ఈ రాబోయే 1 సంవత్సరంలోపు 2 సంవత్సరాలలోపు దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 3.5 సంవత్సరాల్లో తప్పకుండా గ్రామాల్లో అంతర్గత రహదారులు కానీ డ్రైనేజీల మీద కానీ దృష్టి పెట్టి వాటి అభివృద్ధికి కూడా మరి సహకరిస్తాం, అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. పునాదిపాడు నుంచి కేసరపల్లి దాకా నేషనల్ హైవే వాళ్ళని NH16, NH65 ఈ 2 రోడ్లు NH రోడ్లు కూడా ప్యారలల్గా కనెక్టింగ్ రోడ్డుగా ఆ రోడ్డుని టెర్మినల్ రోడ్ని 2 కూడా NH వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి డెవలప్ చేయమన్నాం. అలాగే బెంచ్ కంపెనీ దగ్గర నుంచి గంగూరు 200 ఫీట్ NH దాకా ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి బెంచ్ కంపెనీ నుంచి గంగూరు దాకా, అలాగే స్క్రూ బ్రిడ్జ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అవడం జరిగింది NHలో. ఈ 2 ఫ్లైఓవర్లు పూర్తయితే
ఎన్హెచ్ ఇప్పుడు మన బెంజీ సెంటర్ దగ్గర నుంచి ఏదైతే పెనమలూరు దాకా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు కూడా నేరుగా మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు కానీ బస్ స్టాండ్ టౌన్లోకి వెళ్ళేవాళ్ళు కానీ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక సులువైన మార్గం కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన ఎన్హెచ్ వాళ్ళతో డిపిఆర్ రెడీ అవుతూ ఉంది. అది అవగానే దాన్ని కూడా టెండర్లు అవగానే ఈ ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ బకాయిలు మిగిల్చి వెళ్లిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సుమారు 2,000 కోట్ల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ డబ్బుతో చాలా పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33%, ఎక్సైజ్ శాఖలో 24% ఆదాయం పెరిగింది. గతంలో ఆ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లింది. వైకాపా హయాంలో తెలుగు జాతి ఎన్ని కష్టాలు పడిందో చూశాం. రాష్ట్రానికి ఆ పార్టీ హానికరమనే వార్నింగ్ ను నిరంతరం ఇస్తూనే ఉండాలి. వైకాపా నెవర్ అగైన్, వన్స్ అగైన్ కూటమి అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఏ రకంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని మనం యూటిలైజ్ చేసుకోగలిగాం, ఏ రకంగా స్ట్రీమ్ లైన్ చేశాం అనేటువంటి కూడా, అంటే సభ్యులు ఎంత కీన్ గా ఫాలో అవుతున్నారు ఈ ప్రభుత్వంలో అనేటువంటిది వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉంది అధ్యక్ష. దాంట్లో మన జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కొటేషన్ లాగా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో రైతులకు రక్షణ కనిపిస్తోంది, యువకులకు ఉపాధి కనిపిస్తోంది, మహిళలకు సాధికారత కనిపిస్తోంది, బలహీన వర్గాలకు భరోసా కనిపిస్తోంది, రాష్ట్ర ఆర్థికానికి స్థిరత్వం కనిపిస్తోంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత గణబాబు గారు మాట్లాడుతూ గత పాలన గురించి మాట్లాడారు అధ్యక్ష. అంటే కంపారిజన్ అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉండాలనేటువంటిది నేను నమ్ముతాను అధ్యక్ష. గత పాలన గురించి మాట్లాడుతూ పరదా లేని పర్యటన లేదు, అరెస్ట్ లేని శుక్రవారం లేదు, బూత్ లేని మాట లేదు, తప్పు లేని ఉపన్యాసం లేదు, అబద్ధం లేని రోజు లేదు, కబ్జా లేని ఊరు లేదు, బెదిరింపు లేని యాత్ర లేదు, బాధ లేని మనిషి లేడు, కోపం లేని సగటు జీవి లేడు అనేటువంటిది గత పాలన బాధల్ని ఆయన చెప్పాడు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు అనేటువంటిది కూడా చెప్పారు అధ్యక్ష. పడిపోయినటువంటి రైతుల ఆదాయాల గురించి, పక్కదారి పట్టినటువంటి మైనింగ్ ఎక్సైజ్ ఆదాయాల గురించి కూడా వ్యక్తులందరూ మాట్లాడారు అధ్యక్ష. సుజనా చౌదరి గారు కూడా కొన్ని మైనింగ్ మీద ఏ రకంగా ఇంక్రీజ్ చేయొచ్చు అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇవన్నింటినీ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్లస్ అభినందించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష. బడ్జెట్ భాషని సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ఇదేదో బ్రహ్మ పదార్థం, మనకు సంబంధం లేని పదార్థంగా గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటే గత 2-3 బడ్జెట్ల నుంచి చాలా సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేశాం అధ్యక్ష. చట్టాన్ని మార్చలేకపోవచ్చు కానీ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు పదాలతోటి సామాన్యుడికి బడ్జెట్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయేటువంటి పరిస్థితుల నుంచి ఈ బడ్జెట్లో నాకేముంది అనేటువంటి ఆలోచన కల్పించే దిశగా వెళ్ళాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్షన్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఈ బడ్జెట్ నుంచి లబ్ధి జరగాలి అనేది సింగిల్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. ఆ రకంగానే రూపొందించినటువంటిది అధ్యక్ష. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది ఫ్యామిలీ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ ని రూపొందించాం. ఆ ఫ్యామిలీ బడ్జెట్ల సమాహారమే ఈ రాష్ట్ర బడ్జెట్ అనేటువంటిది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఏ రకంగా లాభం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అనేటువంటిది మనం చూసినప్పుడు అధ్యక్ష, ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఇది ఫ్యామిలీ బడ్జెట్ అని ఎందుకు అన్నాము అని అంటే అధ్యక్ష, 1-2 చిన్న ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. ఇప్పుడు అన్నా క్యాంటీన్ మనం పట్టాం అధ్యక్ష, 1000 కోట్ల రూపాయలు ఇక్కడ కనపడతాయి అధ్యక్ష. ఈ అన్నా క్యాంటీన్ 1000 కోట్ల రూపాయల్లో ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటిది ఆలోచిస్తే అధ్యక్ష, ఒక కూలి చేసుకునేటువంటి కార్మికుడు
తమ కష్టాన్ని నమ్ముకుని సాయంత్రానికి కూలి తీసుకెళ్లేటువంటి వ్యక్తికి 3 పూటలా బయట తినాలంటే రోజుకి 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది అధ్యక్ష. నెలకు అదే తీసుకుంటే 3,600 రూపాయలు అవుతుంది అధ్యక్ష. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ వలన 450 రూపాయల్లోనే అతను 30 రోజులు తినగలుగుతున్నాడు అధ్యక్ష. 2,500 రూపాయలు తన కుటుంబానికి అదనంగా తీసుకెళ్లగలుగుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. తల్లి కూతుర్ని చూడాలనుకున్నా, కూతురు తల్లిని చూడాలనుకున్నా, తను పండించిన కూరగాయల మార్కెట్కి తీసుకెళ్లాలనుకున్నా, తాను వచ్చే ఉద్యోగంలో నాకు 10 రూపాయలు మిగలాలన్నా ఎంతో తపన పడతారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పర్యటన వలన దాదాపు ఒక్కొక్క కుటుంబానికి మేము లెక్కేసుకున్నాం అధ్యక్ష. అంటే 40 కోట్ల ట్రిప్పులు జరిగాయి అధ్యక్ష. ఇప్పటికి ప్రతి కుటుంబానికి 2,500 3,000 రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. అన్నా క్యాంటీన్లో కొంత మిగలొచ్చు, స్త్రీ శక్తిలో కొంత మిగలొచ్చు, గ్యాస్ సిలిండర్లో కొంత మిగలొచ్చు, లేక తల్లికి వందనం పేరుతో కొంత మిగలొచ్చు, రైతు భరోసా మనం అన్నదాత సుఖీభావ ఏదైతే ఇచ్చామో రైతులకు నమ్మకాన్ని పెరగడం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టిని చేసే రకంగానే ఈ బడ్జెట్ సమాహారం ఉంది అధ్యక్ష. ఒకవైపు ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి చేస్తూ, మరోవైపు వాళ్ళ భవిష్యత్తుకు అవసరాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుల మీద పెట్టుబడుల్లో కూడా ఏ రకంగానూ తగ్గకూడదు అన్నటువంటిది మా విధానం అధ్యక్ష. అదే రూపంలోనే దీన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఏఎంసీ చైర్మన్, కూటమి నేతలు. బొయ్యూరు మండలం బొల్లపాడు గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్నికి ఆహుతైన బాణావత్ బాలమ్మను కూటమి నేతలు, బొయ్యూరు మండలం తెదేపా అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేమూరి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్, జబర్లపూడి సర్పంచ్ సూరపనేని ప్రసాద్ పరామర్శించి అగ్ని ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పి ఎమ్మెల్యే బోడెప్రసాద్ ఇచ్చిన 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందించి శాసనసభ సమావేశంలో ఉండటం వల్ల అందుబాటులో లేరని, కొత్త ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి మంజూరయ్యేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ టీచర్లను మంజూరు చేశామన్న మంత్రి లోకేష్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోడెప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.